యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాను. శుద్ధి అని అంటారు. అంటే శుద్ధి అనేటటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ప్రధానమైన అంశం. ఇక్కడ కాయశుద్ధి, చిత్తశుద్ధి, దిక్శుద్ధి అని శుద్ధి అనేటటువంటిది 3 విధాలుగా ఉంటుంది. ముందు మనం ఈరోజు కాయశుద్ధి అనేటటువంటిది ఏమిటో మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం. కాయశుద్ధి అని అంటే కాయము అంటే ఏమిటి? ఈ శరీరం. ఈ శరీరాన్ని శుద్ధి చేయటం అంటే రాత్రి అంతే కూడా నిద్రించినటువంటి ఈ శరీరం ప్రాతకాలంలో స్నానం చేయాలి. ఎందుకంటే నిద్రించేటటువంటి సమయంలో మనకు ఈ రంధ్రముల నుండి కూడా మలినం అనేటటువంటిది బయటకు వస్తుంది. ఆ మలినాన్ని తొలగించేటటువంటి ప్రక్రియ మనకు కాయశుద్ధి అని అంటారు. దీన్నే మనం స్నానం అని కూడా వ్యవహారంలో ఉంది. ఇక్కడ స్నానము అనేటటువంటి దానికి ఉపనిషత్ చెప్పేటటువంటి అర్థం మనోనిర్మాల్యం స్థానం అంట. అంటే మనసు మీద ఉండేటటువంటి మాలిన్యాన్నంతా కూడా తొలగించేటటువంటి ఒక ప్రక్రియ స్నానం అనేటటువంటి. స్నానం అనేటటువంటిది ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. కనుక ఈ కాయశుద్ధి కిందకే మనకు శాస్త్రంలో అనేకమైనటువంటి స్నానాలు చెప్పారు. అందులో మనం ముఖ్యంగా 8 స్నానాల గురించి మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిది మంత్రస్నానం అంటారు. అంటే జలాన్ని తీసుకొని అభిమంత్రించటం అంటే ఆపోహిష్టామయో భువః తాన ఉర్జే దదాతన అనేటటువంటి 9 విశేషమైనటువంటి మంత్రముల ద్వారా మార్జన చేసుకోవడం. మార్జన అంటే అభిమంత్రించినటువంటి జలాన్ని అలా మనం పైన చల్లుకోవడం. ఇది మంత్రస్నానం అని అంటారు మనకి. ఇక భౌమస్నానం అని ఇంకొకటి ఉన్నది. ఈ భౌమస్నానము అనంటే పరిశుభ్రమైనటువంటి మట్టిని తీసుకొని పూర్తిగా శరీరానికి నలుగు పెట్టుకోవటం, అంటే శరీరానికి పూసుకుంటారు. ఇది భౌమస్నానం అంటారు. కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్ అలాంటి ఏరియాల్లో ముల్తానీ మిట్టి అనేటటువంటిది ఒక పవిత్రమైన మట్టి దొరుకుతుంది. అది చాలా మృదువుగా ఉంటుంది. ఆ మృదువుగా ఉండేటటువంటి మట్టిని పూర్తిగా పులుముకొని స్నానం చేస్తారు. భౌమస్నానం అని అంటారు. ఇక అగ్నిస్నానం అని అంటారు. ఈ అగ్నిస్నానం అనేటటువంటిది ఎలా ఉంటుందయ్యా అంటే విభూతిని తీసుకుంటారు. అంటే పరమేశ్వరుని యొక్క విభూతిని తీసుకొని పంచబ్రహ్మ సూక్తంతో అభిమంత్రించి, పంచబ్రహ్మ సూత్రం అంటే సద్యోజాతం ప్రబధ్యామి సద్యోజాతాయ వై నమో నమః ఇత్యాది పంచ మంత్రాలతో ఆ యొక్క విభూతిని బాగా మంత్రించి లలాటమున యందు, కంఠమున యందు, బాహువుల యందు, హృదయముల అందు, ఉదరమున అందు ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క మంత్రంతో అభిమంత్రించినటువంటి విభూతి ధారణ ఏదైతే ఉందో దాన్ని చేసుకునే విధానం అగ్నిస్నానం అని అంటారు. ఇక వాయువ్య స్నానం అంటారు. వాయుస్థానం అనంటే గోధూళి అంటే గోవు యొక్క గిట్టల ద్వారా తొక్కబడినటువంటి భూమిని అక్కడి నుంచి మట్టిని గ్రహించి ఆ మట్టిని అభిమంత్రించి పైన చల్లుకునేటటువంటి దాన్ని వాయువ్య స్థానం అని అంటారు. ఇక దివ్యస్నానం అనేటటువంటిది ఉన్నది. ఈ దివ్యస్నానం అనేది ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే 6 నెలలు ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ రోజైనా సరే ఎండ ఉండి వర్షం వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చూస్తాం.
ఆ ఎండ ఉండి వర్షం పడినట్లయితే ఆ వర్షపు జల్లుల మధ్య అంటే దానిలో మనం తడిచినట్లయితే అది దివ్యమైనటువంటి స్నానంగా మనకు శాస్త్రం చెప్తుంది. అది చాలా పవిత్రమైనటువంటి స్నానం. గంగలో స్నానం చేసినటువంటి పుణ్యం మనకు ఆ దివ్యమైనటువంటి స్నానం ద్వారా మనకు లభిస్తుంది. ఇక మానసిక స్నానం అని అన్నారు. ఈ మానసిక స్నానం అనేటటువంటిది అపవిత్రాపవిత్రోవ సర్వావస్థాంగతోపి వాయస్పర్వేత్ పుండరీకాక్షం సవాఖ్యాభ్యాంతర శుచి పుండరీకాక్ష 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 అని మనం అభిమంత్రించినటువంటి జలాన్ని పైన తలుపుకుంటాం. భగవన్నామాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ఉచ్చరిస్తావో మనసులో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోతుంది. అసలైనటువంటి స్నానం ఈ యొక్క మనోస్నానం. బాహ్యంగా కాయాన్ని నువ్వు ఎంత శుద్ధి చేసినప్పటికీ కూడా మనసు పవిత్రత లేదనుకో. మనసు పవిత్రత అంటే మనోమాలిన్యం పూర్తిగా తొలగిందనుకో. ఆ మనోమాల్యం తొలగిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రతాభావం చెందుతుంది. ఇది మనోస్నానం అని మనకు చెప్తారు. మరి ఒకటి విశేషమైనటువంటి ఈ స్నానాల గురించి మనము తెలుసుకుంటున్నాం. ఇక కపిల స్నానం అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఈ కపిల స్నానం అనేది రోగగ్రస్తుడైనటువంటి వాడికి వేడినీళ్ళని గుడ్డ పెట్టి అంటే బట్ట వేడినీళ్ళలో పెట్టి దాన్ని పిండి శరీరాన్ని బట్టతో తుడుస్తారు. దీన్ని కపిల స్నానం అని కూడా అంటారు. మొత్తం మీద ఈ స్నానాల్లో ఏదో ఒక స్నానం చేసి కాయాన్ని ముందు శుభ్రపరిచి భగవన్నామంతో మనోస్నానం చేసినటువంటి వాడికి శుద్ధి అని మనం శాస్త్రం చెబుతుంది. కనుక ఈ శుద్ధి చాలా అవసరం. ఏ పూజా కార్యక్రమం చేసినా లేదా ఏ హోమాదులు చేసినా కూడా మనకు ఈ యొక్క స్నానాలు అనేటటువంటివి అత్యంత అవసరమైనటువంటి. ఇక నిత్య స్నానమని, నైమిత్తిక స్నానమని, కామ్య స్నానమని మనకు స్నానాలు 3 విధాలుగా ఉంటాయి. ఇక నిత్య స్నానం అంటే జపానికి, ఇది మనం జపం చేయాలి లేదా ఓ హవనం చేయాలి, ఓ యజ్ఞం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో చేసేటటువంటి స్నానం నిత్యం భగవన్నామ జపం చేస్తూ ఉండాలి. దీన్ని నిత్య స్నానం అని అంటారు. ఇక నైమిత్తిక స్నానం అని అంటారు. ఇది నైమిత్తిక స్నానం అంటే స్పృశించకూడనటువంటి వాటిని స్పృశించటం వల్ల వచ్చేటటువంటి దోషం. ఏమిటయ్యా ఈ యొక్క స్పృశించకూడనటువంటివి? మనం ఇప్పుడు చెప్తుంటాం కదా, బల్లి పైన పడింది, తొండ పైన పడింది అని మనం అంటుంటారు. బల్లి శాస్త్రం కూడా ఒకటి ఉన్నదని, ప్రతి పంచాంగంలో కూడా మనకు బల్లి ఏ ఏ స్థానాల్లో పడితే దానికి పరిహారం ఏందని చెప్తారు. కొంతమంది దాన్ని గుడ్డి నమ్మకం అని కొట్టి పారేసేవాడు ఉన్నారు, లేదు అది శాస్త్రీయమని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్దలు చెప్పినటువంటి శాస్త్రాన్ని గౌరవించడం, వారు ఏ ఉద్దేశంతో చెప్పుకుంటారో ఈ నవీనులు మనం దాన్ని ఖండిస్తూ ఉంటాం. అది వారి వారి నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి నమ్మకాన్ని మనం కూడా దాన్ని తుంచేదానికి ప్రయత్నం చేయకూడదు. కనుక అలాంటి స్పృశించకూడనటువంటివి మన మీద పడినప్పుడు చేసేటటువంటి స్నానం ఇది ఏమన్నారు? నైమిత్తిక స్నానం అంట. అదే మరణ గృహానికి వెళ్ళొచ్చాం, అక్కడ ఉండి వచ్చిన తర్వాత అదే బట్టల మీద మనం స్నానం చేసేస్తాం, నైమిత్తిక స్నానం అంట. ఇది కామ్య స్నానం అని అంటారు. ఈ కామ్య స్నానం అని అంటే పరిపూర్ణమైనటువంటిది. ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖం, ఇవి పవిత్రమైనటువంటి మాసాలు. ఈ పవిత్రమైనటువంటి మాసాల్లో నదుల్లోకి వెళ్ళి చేసేటటువంటి స్నానం ఇది కామ్యం అంటారు. ఇక మనకు క్రియాస్నానం అని ఉన్నది. ఈ క్రియాస్నానం అనేది మధ్యాహ్న సమయంలో పితృష్ట అంటే పితృదేవతలకు చేసేటటువంటి, అపార్ణవ సమయంలో
పితృదేవతారాధన కోసంగా చేసేటటువంటి స్నానం క్రియాంగ స్నానం అని అంటారు. ఇక మలాపకర్షణ స్నానం అంటారు. అంటే మురికిని తొలగించుకుంటే సాధారణంగా ఎక్కువగా మనం ఈ స్నానమే చేస్తుంటాం. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఏ సమయంలో అయినా సరే. స్నానము అంటే మానవుడికి మురికిని తొలగించుకునేటటువంటి ఒక ప్రక్రియ అని మాత్రమే తెలుసు. కానీ స్నానంలో ఇన్ని విధాలైనటువంటివి ఉన్నాయి అని మనకు అతి తక్కువ మందికి తెలుసు. ఆధ్యాత్మికత ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనకు ఏ స్నానం యొక్క ఉపయోగం ఏమిటి అనేది మనకు చెప్తుంది. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి దేహము ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. చైతన్యం మీద ఆధారపడినటువంటి దేహం. కనుక ఈ స్నానాల గురించి తెలుసుకొని మంత్రస్నానం కానీ, వాయుస్నానం కానీ, అగ్నిస్నానం కానీ, దివ్యమైనటువంటి స్నానం కానీ, అలాగే భౌమ స్నానం కానీ, వాయువు స్నానం కానీ, ఏదో ఒక స్నానాన్ని మానవుడు చేస్తూ ఉన్నాడు. కనీసం గోశాలకి వెళ్ళినప్పుడు ఆ గోధూళిని తీసుకొని పవిత్రమైనటువంటి గోశబ్దాన్ని ఉచ్చరిస్తూ మార్చన చేసుకున్నట్లయితే అది కూడా మనకు ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా స్నానం యొక్క ఉపయోగం ఏంటంటే మనస్సును నిర్మాల్యం చేయటం, అంటే మనోనిర్మాల్యం. మనసు మీద పేరుకొని ఉన్నటువంటి అనేకమైనటువంటి సంకల్ప వికల్పాత్మకమైనటువంటి సంస్కారాలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకునేటటువంటి దాన్ని మనం స్నానం చేసి చాలా శుభ్రంగా ఉన్నామని అనుకుంటాం. కానీ అంతర్గతంగా మాలిన్యం పేరుకొని ఉంటుంది కాబట్టి దుష్ట సంకల్పాలు, నీచమైన సంకల్పాలు, ఇలాంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. అంటే మనసు నిర్మాల్యం స్థితికి రాలేదు. అట్టి మనసు నిర్మాల్య స్థితికి రావాలంటే మనకు ఈ చెప్పినటువంటి స్నానాన్ని ఎన్నుకొని మానవుడు చేస్తూ ఉండాలి. అగ్ని స్నానం అన్నది ఇది చాలా పవిత్రమైనది. అగ్ని ఎలాగైతే మురికిని అన్నిటినీ దహింపజేస్తుందో అట్లాగే మానవుడిలో ఉన్నటువంటి పాపాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటారు. జ్ఞానాగ్నితో చేసి అంటే ఈ విభూతి ధారణ, ప్రతి ఒక్కడు కూడా విభూతి ధారణ చేసినట్లయితే అది అగ్ని స్నానం అంటారు. కనుక స్నానాల గురించి తెలుసుకొని వీటిని ఆచరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మస్వరూపుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.